కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అల్గునూర్ డివిజన్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. 8వ డివిజన్ అల్గునూర్లో బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ చల్లా రవీందర్తో పాటు పలువురు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పరిణామంతో డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి గోపు మల్లారెడ్డి గెలుపు ఖాయమనే చర్చ జోరుగా సాగుతోంది. ఆదివారం అల్గునూర్ చౌరస్తాలో డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మనవేణి రమేష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మానకొండూర్ ఎమ్మెల్యే టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ కండువాలు కప్పి బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలను పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ కార్పొరేటర్ చల్లా రవీందర్, నీటి సంఘం మాజీ అధ్యక్షుడు టెంపుల్ చైర్మన్ కంది అశోక్ రెడ్డి, మాజీ సర్పంచ్ చిందం కిష్టయ్య, మాజీ ఉప సర్పంచ్ జాపా రవీందర్ రెడ్డి, గౌడ సంఘం నాయకులు ప్రశాంత్ గౌడ్, ముదిరాజ్ సంఘం నాయకులు, యాదవ సంఘం నాయకులతో పాటు అనేకమంది గులాబీ నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నేతలు మాట్లాడుతూ అల్గునూరు అభివృద్ధి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడే సత్తా ఉన్న నాయకుడు గోపు మల్లారెడ్డి అని, ఆయన గెలుపు కోసమే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఆదరించిన అల్గునూరు ప్రజలు కార్పొరేషన్ ఎన్నికల్లో గోపు మల్లారెడ్డిని కూడా నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. అల్గునూరు గ్రామం ప్రజలపై తనకు ప్రత్యేకమైన ప్రేమ ఉందని, ప్రజల కష్టసుఖాల్లో ఎప్పుడూ తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులను కోరారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలను అమలు చేస్తున్నదని గుర్తు చేశారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే నాయకుడు గోపు మల్లారెడ్డి అని అన్నారు. ఇప్పటికే అల్గునూర్ అభివృద్ధి కోసం సుడా నుంచి 50 లక్షలకు పైగా నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రజల మద్దతు, పార్టీలో చేరిన నాయకుల అభిప్రాయాల మేరకు గోపు మల్లారెడ్డి గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 8వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి గోపు మల్లారెడ్డి మాట్లాడుతూ అల్గునూర్ను మరింత అభివృద్ధి చెయ్యాలనే సంకల్పంతోనే కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పారు. తాను ఎప్పుడూ వ్యక్తిగత లాభాల కోసం కాకుండా ప్రజల సంక్షేమం, గ్రామాభివృద్ధి కోసమే పనిచేశానని అన్నారు. కార్పొరేటర్గా గెలిపిస్తే అభివృద్ధి పనుల్లో మరింత వేగం తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాబట్టి దయచేసి అల్గునూరు ప్రజలు ఎల్ఎండి కాలనీలో అంతా ట్యాక్స్ చేస్తారు సార్, ఐటీ చేసుకుంటున్నారు, రేట్ల చేటే ఒక్కొక్కరు 10,000 కడతారు సార్. ఇందుకు మా బాబు సార్ రేట్ల చేటే 34,000 సార్ ఇంటి పని సార్. కొద్దిగా ఇది మీరు దృష్టి తీసుకెళ్తాం సార్, కమిషనర్ గారు చెప్పి చేయాలి. ఏదున్నా నేను ఊరు అభివృద్ధి కొరకే నేను పోటీ చేస్తున్నా, ఏదన్నా కష్టపడికి ఏది ఏదో మీ సహకారం చేస్తున్నా. మా సార్ మా కూడా చైర్మన్ ఉన్నంతసేపు మన అల్గునూరును అభివృద్ధి చేస్తున్నా, నన్ను గెలిపి ఏదున్నా మీ ఇవ్వకుండా ఏ అర్థాలకైనా మన ఊరు సారి చేసిన అర్థాలు ఏ దావకమైనా ఎవరిమైనా నేను రాత్రి పోయి మా సార్ దగ్గర వాడు గనిపోడు చేయని చెప్పిన రోజులున్నాయి, తెల్లకపోతున్నా వేరే రోజులున్నాయి. నా పనులు పెట్టుకొని నేను ఏదున్నా అల్గునూరు ప్రజల కొరకే మన ఊరు అభివృద్ధి వెళ్ళాలి. మనలు ఉన్నప్పుడే, మనలు లేకపోతే ఎవరు రానియాడు, ఎవరు పని చేయాలనే ఆలోచనతో నేను లెక్కపోతే పోటీ చేస్తాను. అందరికీ పేరు పేరు దండ పెడుతూ నేను కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుగా పోటీ చేస్తున్నా. రాబోయే 11 తారీఖు 12 తారీఖు ఎలక్షన్లు ఉంటాయి. మీ అందరికీ కూడా ఇంటిగా చేస్తా, నాకు ఓటు వేసి గెలిపించగలనని తెలియజేస్తున్నాను.